నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ షెడ్యూల్ కి ముందే హీట్ ఎక్కిస్తుంది అధికార ప్రతిపక్ష పార్టీలో టెన్షన్ పుట్టిస్తోంది సిట్టింగ్ స్థానంలో ఎలాగైనా సరే పాగా వేయాలని పార్టీలన్నీ భావిస్తున్నాయి అందుకే ఈ ఎన్నికలను ప్రెస్టీజ్ గా తీసుకున్నాయి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించగా కాంగ్రెస్ బీజేపీలు అభ్యర్థి వేటలో మునిగిపోయాయి క్యాండిడేట్ సెలెక్షన్ కోసం నానా హైరానా పడుతున్నాయి ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ కొత్త లెక్కలు వేస్తోంది 4 అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించింది లిస్ట్ను ఢిల్లీ పెద్దల దగ్గరికి పంపింది కూడా మరి ఫైనల్ గా పార్టీ అభ్యర్థిగా ఎవరు నిలవనున్నారు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం ఏంటి అనేది చూద్దాం నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి సమర్థతకు పరీక్షని చెప్పాలి ఎందుకంటే ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా ఉంది ఈ నియోజకవర్గం దీన్ని ఎలాగైనా సరే తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అందుకే అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేసింది రాష్ట్ర నాయకత్వం 4 ఆశావాహుల పేర్లతో కూడిన ఓ లిస్టును రెడీ చేసింది దీన్ని పార్టీ హైకమాండ్ కు పంపనుంది ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరి దృష్టి ఢిల్లీ పెద్దల నిర్ణయంపైనే ఉంది పార్టీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం కాంగ్రెస్ రాష్ట్ర హైకమాండ్ నిర్ణయించిన జాబితాలో నవీన్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ సిఎన్ రెడ్డి అలాగే బొంతు రామ్మోహన్ పేర్లు ఉన్నాయని తెలుస్తోంది ఈ లిస్టును టీపీసీసీ నేరుగా ఏఐసీసీకి ప్రతిపాదించనుంది సర్వే రిపోర్ట్స్ స్థానిక సమీకరణాలు అలాగే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల గురించి పార్టీ నాయకత్వానికి రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు కాగా పీసీసీసీ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న పార్టీ హైకమాండ్ అభ్యర్థి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది చివరిగా ఈ 4లో ఒకరిని ఏఐసీసీ సెలెక్ట్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది స్థానికంగా బలంగా ఉండి గెలుపు గుర్రమని భావించిన క్యాండిడేట్ కే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఇక ఇదే సమయంలో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ కీలక నేతలంతా ఢిల్లీ బాట పడుతున్నారు దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఇక బీఆర్ఎస్ తన అభ్యర్థిగా మాగంటి సతీమణి సునీత పేరును ప్రకటించింది ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టింది సానుభూతి అస్త్రాన్ని జోడించి మరీ ప్రచారం చేస్తోంది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా మాగంటి కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయం వచ్చిందని బీఆర్ఎస్ గట్టిగా చెబుతోంది మరోవైపు 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాషాయ పార్టీ సైతం బైపోల్ పోరుకు రెడీ అయింది ఈ క్రమంలోనే అభ్యర్థి ఖరారుపై కసరత్తు చేస్తోంది బీజేపీ టీడీపీ సపోర్ట్ తో సరికొత్త ప్లాన్స్ అమలు చేస్తోందని తెలుస్తోంది అంతేకాదు బీజేపీకి బ్రాండ్ గా భావించే అర్బన్ ఏరియా కావడంతో పాటు యువత ఎక్కువగా ఉండటంతో ఈ బైపోల్లో గెలుస్తామని ధీమాగా ఉన్నారు కమలనాథులు అయితే బీఆర్ఎస్ సానుభూతి అస్త్రాన్ని ప్రయోగించినా బీజేపీ మరేదైనా వ్యూహంతో ముందుకు వచ్చినా సరే కంటోన్మెంట్ ఫలితాలనే ఇప్పుడు జూబ్లీహిల్స్ లోనూ రిపీట్ చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ అందుకే సునీతపై ఉన్న సానుభూతిని సైతం గెలిచే దమ్మున్న నేత కోసం తర్జన భర్జన పడుతోంది కాగా ఇటీవలే బీసీలకు రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో తెచ్చిన కాంగ్రెస్ బీసీకే సీటు ఇవ్వాలని భావిస్తోందని సమాచారం ఇదే నిజమైతే అంజన్ కుమార్ యాదవ్ లేదా నవీన్ కుమార్ యాదవ్ లో ఒకరికి సీటు ఖరారయ్యే ఛాన్స్ ఉంది న్యాయపరమైన సవాళ్లను అధిగమించి బీసీ రిజర్వేషన్లను విజయవంతంగా అమలు చేస్తే కాంగ్రెస్ పై సానుకూలత పెరిగే అవకాశం ఉంది లేదంటే ఇది ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా మారొచ్చు మరి ఇలాంటి సమయంలో బీసీలకు అధిక రిజర్వేషన్లు కల్పించడం ద్వారా జూబ్లీహిల్స్ బైపోల్ తో పాటు స్థానిక ఎన్నికల్లోనూ ఆ వర్గం మద్దతును గెలుచుకోవాలని కాంగ్రెస్ రాజకీయ వ్యూహం ఎంతవరకు పనిచేస్తుంది పార్టీ హైకమాండ్ టికెట్ ను ఎవరికి ఇస్తుంది అన్నది ప్రస్తుతానికి ఉత్కంఠంగా మారింది